మాదాపూర్ కోడి కళ్యాణ్ గారు నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చారు. మాదాపూర్ టు ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్కి ఆన్ రోడ్డు, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్కి ప్రత్యేక విమానంలో మన మాదాపూర్ కోడి కళ్యాణ్ గారు వచ్చి అక్కడ నుంచి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక కోడి పురాణం చెప్పారు. ఏంటి ఆ కోడి పురాణం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టేటటువంటి కార్యక్రమం. అసలు కొద్దిగా సిగ్గుండాలి కదా మిస్టర్ మాదాపూర్ కోడి కళ్యాణ్ గారు. ఈ తిట్టేదేదో శుభ్రంగా అదే మాదాపూర్లో కూర్చొని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తిడితే అదే ప్రభుత్వ డబ్బు వృధా అవ్వకుండా ఉంటుంది కదా, ప్రభుత్వ డబ్బు ఆదా అయ్యింది కదా, స్పెషల్ ఫ్లైట్ల ఖర్చులు మిగులుతాయి కదా ప్రభుత్వానికి. దానికోసం ఎందుకు ఇక్కడికి వచ్చి తిట్టడం? సరే, దాంట్లో ఏం చెబుతాడంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా బిహేవ్ చేస్తున్నారో అదే డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ కూడా అలానే ఓ పక్కేమో ఇక్కడ పొత్తు పెట్టుకొని బీజేపీతో అవతల ఇంకొకరితో కాపురం చేస్తూ ఉంటారు. ఇక్కడ హెడ్డింగ్ చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం సభను ఆపి ఉండదు, రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందనుకోవటం లేదు. అంటే ఏం దానికి అర్థం? మీరేమో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు, బీజేపీతో ఇక్కడేమో కాపురం చేస్తూ ఉంటారు, పక్కన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్తోనేమో అక్రమ కాపురం చేస్తూ ఉంటారు. అదే కదా దానికి అర్థం. అంటే ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా సభకు పర్మిషన్ ఇవ్వరా? అంటే ఆయన తెలియపోవచ్చు అంట, రేవంత్ రెడ్డికి తెలియపోవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలియపోవచ్చు. మరి ఎవరు ఆపారు నీ పర్మిషన్ని? ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏమన్నా నీకు పర్మిషన్ ఇవ్వలేదా? ఎవరు ఆపారు పవన్ కళ్యాణ్ గారు? అంటే మీరు కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ రేవంత్ రెడ్డి గారి మీద కానీ నోరెత్తి మాట్లాడితే మీ కోడి చెరువు దగ్గరికి వెళ్తారు కదా వాళ్ళు. కోడి చెరువు దగ్గరికి వెళ్ళి హైడ్రా వెళ్తుంది కదా, అదేవిధంగా మీ అక్రమ ఆస్తుల దగ్గరికి వెళ్తారు కదా. మీరు ఈ 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రతి నెల ప్యాకేజీలు తీసుకొని నెలకేదో 30 కోట్లు ఎంత అంటున్నారు, 30-50 కోట్లు ఇది తీసుకొని మీరు కొన్నటువంటి అక్రమ ఆస్తుల దగ్గరికి వెళ్తారు కదా. అందుకని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికంట తెలిసి ఉండదంట, తను సభ పెడుతున్నారన్న సంగతే తెలియదు. కానీ ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేల మీద మాత్రం మాట్లాడుతావు. అసలు నీ టార్గెట్ ఏంటి? నువ్వు ఎవరి మీద పడతావు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, లేదంటే దాసర్ రాము గారు, లేదంటే ఇంకా పాసం యాదగిరి గారు, వీళ్ళ మీద, లేదంటే ఒకళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళ మీద తప్ప నువ్వు ఇంకెవరి మీద మాట్లాడవు అనుకుంటా. అందుకని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఇక్కడ మళ్ళీ చూడండి, కేటీఆర్ ఈయనకి మంచి ఫ్రెండ్ అంట, రేవంత్ రెడ్డి ఏమో చాలా మంచోడు అంట. అవును, రేవంత్ రెడ్డి నీకు చాలా మంచోడు, లేదంటే హైడ్రా వెళ్తుంది కదా. నీ కోపమంతా పరకాల ప్రభాకర్ గారి మీద, లేదంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద, లేదంటే మీరు అన్నట్టుగా దాసర్ రాము గారి మీద. ఇక్కడికి వచ్చి నిన్నేం మాట్లాడతాడు? మావిగన్ అనే పదం చిరాకుగా ఉందంట ఆయనకి. మావిగన్ అనే పదం చిరాకుగా ఉందంట. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ రాజధాని కారిడార్ అయితే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిద్దంట. మరి రియల్ ఎస్టేట్ జరగకూడదా? రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ జరగాలి. మేము చెబుతుంది అదే కదా. ఒక అమరావతిలోనే రియల్ ఎస్టేట్ జరగాలి కానీ ఇంకెక్కడా జరగకూడదంట. అంటే దానికి అర్థమైంది, మీరు అక్రమంగా అక్కడ కొన్నటువంటి మీ బినామీలు చేత మీరు కొనిపించినటువంటి ఆ అమరావతి ప్రాంతంలోనే రియల్ ఎస్టేట్ జరగాలి తప్ప గుంటూరులో రియల్ ఎస్టేట్ జరగకూడదు, మచిలీపట్నంలో రియల్ ఎస్టేట్ బాగుండకూడదు, విజయవాడలో రియల్ ఎస్టేట్ బాగుండకూడదు. ఇక్కడే అర్థమవుతుంది కదా మీ కుట్ర ఏంటో పవన్ కళ్యాణ్ గారు. రెండోది వచ్చేటప్పటికి ఆయన ఏమంటాడు ఇక్కడ, దీన్ని నవనిర్మాణం పేరుతో నేను తెలంగాణ చేద్దామని అనుకున్నావు, సబ్బెడదాం అనుకున్నావు అంటాడు. అంటే నవనిర్మాణం, ఈ ధర్మ పోరాట దీక్షలు ఎవరో తెలుసుగా మీకు, సేమ్ చంద్రబాబు నాయుడు గారు కాపీ పేస్ట్లో భాగం. అసలు నిన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గరికి ఎందుకు వెళ్ళారు అనేది ఆలోచిస్తే అసలు వాస్తవం బయటకు వస్తూ ఉంది. ఈరోజు బీజేపీ నిన్న బాగా తలంటింది పవన్ కళ్యాణ్కి. నువ్వు పిచ్చి పిచ్చి వాగుడు వాగటం వల్ల ఏదైతే ఉన్నటువంటి ఓటు బ్యాంకు దెబ్బతింటుంది అని చెప్పి బీజేపీ బాగా తలంటిందంట. ఎందుకు? ప్రొఫెసర్ నాగేశ్వర గారు వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆర్యవైశ్యులు. సో మొన్న ఆర్యవైశ్య సంఘం కూడా ఖండించింది, ఇట్లా మీరు పవన్ కళ్యాణ్ గారు ఇలా మీరు వ్యక్తిగతంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద వీళ్ళు చేస్తున్నటువంటి దాడిని ఆర్యవైశ్య సంఘం ఖండించింది. ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఏ సామాజిక వర్గం? ఆర్యవైశ్య సామాజిక వర్గం. అందుకని హుటాహుటిన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని సేమ్, ఎందుకంటే అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర గారిది వైశ్య సామాజిక వర్గం కాబట్టి వైశ్య సామాజిక వర్గం ఈరోజు పవన్ కళ్యాణ్ని తిట్టకుండా తిడుతున్నారు కాబట్టి, సో ఇప్పుడు అందుకని ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఒక డ్రామా ఆడారు. ఎందుకు వెళ్ళారు నిన్న? అసలు అకేషన్ కూడా ఏం లేదు. పొట్టి శ్రీరాములు గారి జయంతికో వర్ధంతికో ఏ రోజు నివాళులు అర్పించరు. కానీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఓపెనింగ్ కూడా పోలా ఆయన. కానీ నిన్న సడన్గా పొట్టి శ్రీరాములు గారు గుర్తొచ్చేశారు. పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గరికి హుటాహుటిన మాదాపూర్ నుంచి బయలుదేరి వచ్చాడు ఈ కోడి కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇదే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిది బాగా గుచ్చుకుంది దీనికి.
అందుకని దాన్ని డైవర్ట్ చేస్తూ నేను పొట్టి శ్రీరాములు గారు అంటే నాకు చాలా ఇష్టము అది ఇదని చెప్పి నేను ఒక కొత్త డ్రామాకి తెరలేపాడు. అది అసలు విషయం. 2, 1998లో అంటే కుల దోషణలు ఎక్కువయ్యాయంట 98 నుంచి. మరి 1998లో అధికారంలో ఉంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే కదా ఈ కుల దోషణలన్నీ ఎక్కువైనాయి అని చెప్పి క్లియర్గా నువ్వే ఒప్పుకుంటున్నట్టే కదా. రెండోది, ఆంధ్ర అనే భావన ఉండాలి మీకు. తెలంగాణ వాళ్ళకి నా తెలంగాణ అనేటటువంటి భావన ఉంది, తెలంగాణ అనేటటువంటి ఫీలింగ్ ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళకి మాత్రం అదేమీ లేదు. నా ఆంధ్రప్రదేశ్ అనే ఉనికి లేదు, తెలంగాణకు నినాదం ఉంది, ఉనికి ఉంది, భావోద్వేగం ఉంది అంటావు. నిన్నే కదా నువ్వు ప్రాంతీయవాదము ఉగ్రవాదం కంటే ప్రమాదకరం, ఈ ప్రాంతీయవాదాలు ఉండకూడదని చెప్పింది నువ్వే కదా. మళ్ళీ ఇప్పుడు నా ప్రాంతం అనేటటువంటి భావన ఉండాలంటావు. అంటే నిన్నేం మాట్లాడావు ఇవాళ ఏం మాట్లాడావు కూడా అర్థం నీకు కనీసం అవగాహన ఉండట్లేదా? ఓ రోజేమో కులం అనే భావన ఉండాలంటావు, ఓ రోజేమో కులం అనే భావన ఉండకూడదు అంటావు, ఓ రోజేమో నా సనాతన బొషోట్ శిష్యక్ అంటావు, ఇంకో రోజేమో మతం అనే భావన ఉండకూడదు అంటావు, ఇంకో రోజేమో ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే డేంజర్ అంటావు. ఇప్పుడు నా ఆంధ్ర అనేటటువంటి భావన మీకు లేకపోతే ఎట్లా? మన ప్రాంతం అనే ఫీలింగ్ మనకు ఉండాలిగా అంటావు. ఏం మాట్లాడతావో ఏంటో కనీసం నీకన్నా అర్థమవుతా ఉందా? 2, వైసీపీ వచ్చిన తర్వాత అంట జర్నలిస్టులో కూడా కులాలతో తిట్టడం వచ్చిందంట. ఎవరయ్యా జర్నలిస్టులతో కులాలను తిట్టింది? ప్రొఫెసర్ నాగేశ్వర గారి సామాజిక వర్గాన్ని ఉద్దేశించో, ప్రొఫెసర్ నాగేశ్వర గారికి కులం అంటగట్టావు, లేదంటే ఇంకో దాసరి రాము గారికి కులాలు అంటగట్టావు, పక్కన రెడ్డి అని జోడించి ప్రొఫెసర్ నాగేశ్వర రెడ్డి చేశారు మీరు. మరి ఎవరు ఇక్కడ కులాలకు సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చి ఈ విధంగా మాట్లాడుతుంది? ఈరోజు అంటున్నారు నువ్వు మనిషివా కోడి కళ్యాణ్వా అని చెప్పి ఈరోజు ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి. అధికారం పోగానే కుల దోషణలు చేస్తున్నారంటావు, మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారంట. ఎవడు చేశాడు? ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది ఓ పక్క చంద్రబాబు నాయుడు అయితే, ఇంకో పక్క నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా, నువ్వు ఎన్ని రకాలుగా మాట్లాడినా నీ బండారం మొత్తం బయటపడింది. ఒక్కసారి అధికారం ఇచ్చి చూస్తే ఎవరిదేందో బయటకు వస్తా అన్నారు కదా. ఇప్పుడు నీ బతికేంటో నీ వ్యవహారాలంటే ఈరోజు బయటకు వచ్చింది. నువ్వు ఎన్ని రకాల డ్రామాలు ఆడినా ఇక ఉపయోగం ఉండదు పవన్ కళ్యాణ్ మాత్రం గుర్తుంచుకోమని చెప్తా ఉన్నాను.